Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లింలు అనుభవిస్తున్న 4% రిజర్వేషన్లకు చంద్రబాబు నాయుడు సంపూర్ణ రక్షణ కల్పిస్తారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన షాజహాన్ బాషా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ధీమా. మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైకాపా శ్రేణులు. ముస్లింల 4% రిజర్వేషన్కు చంద్రబాబు నాయుడు సంపూర్ణ రక్షణ కల్పిస్తారని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను తొలగించిందని తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎన్ఆర్సీ, సీఏఏ వంటి బిల్లులకు మద్దతు తెలిపిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఏనాడు ముస్లింలపై దాడులు గాని అన్యాయం గాని జరగలేదని చెప్పారు. ఎన్డీఏ కూటమి వస్తే 4% రిజర్వేషన్లు ఎత్తివేస్తారని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ కేవలం ముస్లిం ఓట్ల కోసం టీడీపీపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రానున్న 5 రోజులు తన గెలుపు కోసం కృషి చేస్తే గెలిచాక 5 సంవత్సరాల పాటు మీ సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైతే ఈ వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదో 4% రిజర్వేషన్ ఏదైతే మైనారిటీస్ ఉందో అది ఉండదని చెప్పి దాన్ని క్లియర్ కట్గా మేనిఫెస్టోలో పొందుపరిచి 100కు 100% 4% రిజర్వేషన్ యథావిధిగా అమలు చేస్తాం. రెండోది, సిఏఏ, ఎన్ఆర్సీ రాష్ట్రంలో అమలు చేయము. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ముస్లిం మైనారిటీస్కు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. హజ్ యాత్రికులకు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాము. దుల్హన్ పథకంలో షరతులు లేకుండా పెళ్లి జరుగుతూ ఉంది, బీపీఎల్లో ఉన్నారు, బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, ఆర్థిక సాయం అవసరం ఉంది అని చెప్పి తేలిన తర్వాత వాళ్ళు అర్జీ పెట్టుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒబ్బోడు ఆస్తులను అభివృద్ధి చేయుట 500 కోట్ల ప్రత్యేక నిధి. అర్హత కలిగిన ఇమాములకు ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాము. మసీద్ నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా ఈద్గా, ఖబరస్థాన్కు ప్రత్యేక స్థలాల కేటాయింపు. ఉర్దూకి 2వ భాషగా రాష్ట్రంలో తీర్చిదిద్దాము. దీనిలో క్యాప్షన్ ఏం పెట్టారు తెలుసా చంద్రబాబు గారు? ఎంత కమిటెడ్ క్యాప్షన్ చూడండి. ముసల్మాన్ భాయ్యోంకో మేరా వాదా, అంటే ముస్లింలకు నా తరఫు నుంచి నేను ప్రామిస్. సో ఇది వచ్చింది ఒక నాయకుడు ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో ఆయన క్లియర్ కట్ ఈ విధంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. ఇదే కాకుండా ఈరోజు అయితే మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో ఈ మేనిఫెస్టో పట్ల మీ దగ్గర ఏదైనా బెటర్ మేనిఫెస్టో ఉండదా? రిలీజ్ చేశారా? ఎక్కడైనా మీరు తీసుకొచ్చారా? ఏదైనా దీనికన్నా ఇంకా మెరుగైన పద్ధతిలో ఎక్కడైనా ఉందా? ఏది లేదు. మాటలు మాత్రం జోరుగా ఉంటాయి. ఈరోజు మనం వాస్తవాలు గ్రహించాలా. ఎక్కడ కూడా కానీ ఇటువంటి అవాస్తవ
మోసపూరిత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముస్లిం మైనారిటీలో దీనికన్నా బెస్ట్ మేనిఫెస్టో భారతదేశంలో ఏ రాష్ట్రము రిలీజ్ చేయలేదు. ముస్లిం మైనారిటీస్ అందరూ రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో వన్ సైడ్గా మీరు తెలుగుదేశం పార్టీ పెద్దల చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా. పార్టీ కాల్ ప్రకారం ఏదైతే 27/23 అండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ఇది టైటిల్ అనేది తన సొంత ఆస్తి పైన ఏదైనా దావా ఉంటే కోర్టులో వేసుకొని తేల్చుకోవాల్సిన సంబంధించిన విషయం ఇది. ఇది అక్కడ లేకుండా జగనన్న కొత్త చట్టం తెచ్చారు. జీవో తేలేదు, చట్టం తెచ్చేశారు ఒకేసారిగా. ఆ చట్టం ఏమంటే ఎవరైనా ఈ ఆస్తి క్లెయిమ్ చేసేయచ్చు. సపోజ్ నాకు శ్రీధరన్న కాదనుకోండి, శ్రీధరన్న ఇల్లుకు నేను క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేస్తే నేను ఎవరో తెలిసిన ఆర్డీఓకో తహసీల్దార్కో చెప్పి నేను రికమెండ్ చేసుకుంటే ఆ ఇంటి టైటిల్ యాక్ట్ నా టైటిల్ నాకు ఇచ్చేసి. ఈ విధంగా ఒక అసలు దానికి తోక లేదు, తొండం లేదు. మీకు తెలుసో లేదో ఈ సబ్ కోర్టులో కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఈ టైటిల్ సూట్ కేసు జరిగితే దీనిపైన ట్రయల్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ సంబంధిత తహసీల్దార్ వస్తారు, రెవెన్యూ అధికారులు వస్తారు. దాని తర్వాత వచ్చిందే డాక్యుమెంట్స్ అన్నీ, పాత డాక్యుమెంట్స్ అన్నీ తెప్పిస్తారు, అన్నీ పూర్వపరాలు చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు కోర్టులో వచ్చింది వాది ప్రతివాది ఇద్దరి వాదబోధలు వింటారు. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు దానికి ఒక నిర్ణయం తీసుకొని టైటిల్ ఎవరు క్లియర్ ఉంది వాళ్ళ పట్ల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఒక్కసారిగా దానికి వ్యతిరేకంగా చేస్తూ ఈ పని చేయడం ప్రజా వ్యతిరేక చర్య. ఇది ఈ చట్టానికి పార్టీ కాల్ ప్రకారం ఇప్పుడే మేము దానికి ఉన్న చట్టపేర్లు కాల్స్తున్నాం. దట్స్ ఇట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణ, ప్రసాద్ బాబు, వైకాపా నేతలు రఘునాథ్ రెడ్డి, ఎస్బీఐ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేశారని తెలిపారు. ఇదే సంక్షేమం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా 29, 5, 6 వార్డులో పర్యటిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమంటే చాలా వరకు మ్యాక్సిమం రూరల్ మండలం, నిమ్మనపల్లి మండలం కానీ, రామసముద్రం మండలం కానీ, దాని తర్వాత వచ్చింది మదనపల్లి రూరల్ మండలం కానీ, మున్సిపాలిటీ కూడా చాలా వరకు తిరిగాము. మేము 90% కవర్ చేశాము.
కానీ ఇంకా 10% కవర్ చేసేది టైం లేనందువల్ల కవర్ చేయలేకపోతున్నాము. ప్రజలు దాని గురించి వేరే రకంగా భావించొద్దండి. మాకు టైం ఉండే ఖచ్చితంగా మీ గడపకు వచ్చే వాళ్ళము, వచ్చి మీతో కలిసడం మాకు చాలా అదృష్టం. మీతో మాట్లాడి మీ సమస్యలు వినాలంటే కూడా మాకు చాలా సంతోషం అవుతుంది. కానీ టైం లేనందువల్ల 4-5 నెలల నుండి కష్టపడతా ఉంటే కూడా టోటల్ కవర్ లేక చెప్పకపోయాను. నన్ను క్షమించండి. గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ దీనికి వస్తాను, మీ ముందు వస్తాను, మీ సచివాలయ పరిధిలో వస్తాము, మీ గడప తొక్కుతాను. మీ ఏ ఇబ్బంది వస్తే కూడా నేను వచ్చి చేస్తాను కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. ఇంకా రెండో విషయం ఏమంటే, ఇంకా అందరూ ఈ రకంగా ప్రజలు ఇది చూస్తూ ఉంటే ఇది వచ్చి కంచుకోటగా ఉంది. 29/5/6 ఇక్కడ ప్రజలంతా ఏ రకంగా ఉన్నారంటే 17వ తేదీ జరిగే ఎన్నికల్లో 100% మేము ఓటేస్తాము, ఆ ఓటింగ్ డేట్ కోసం కాసుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఇది వచ్చిన మన ఇది పోలింగ్లో ఖచ్చితంగా భాగం పంచుకొని ఇది మ్యాక్సిమం వాళ్ళు ఇది చేస్తారని కూడా మీకు గ్యారంటీగా చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏమంటే, మేము ఇంకో విషయం చెప్పాల్సింది ఏమంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ముందుకు వస్తున్నారు, ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. నేను చెప్పేది ప్రజలకు ఒకటి కోరుతా ఉన్నాను. ఒక ఇంత ముందుగా చాలాసార్లు చెప్పాను, ఏదైనా ఒక కూతురికి పెళ్లి చేయాలంటే కూడా మీరు అవతలోడు ఎట్లాంటి వ్యక్తి, వాడిని ఎట్లా బతికినాడు, వాడు ఎట్లా చేసినాడు, వాని క్యారెక్టర్ ఏమి, ఇంతకుముందు వాని ఇది ఏమి, ఏ రకంగా వాడు ఇది చేసినాడు, అన్ని రకంగా మనం ఆలోచిస్తాము. ఈ రోజు ఒక కాన్స్టిట్యున్సీ ఒక చేతి మీదకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే అవసరం ఉంది. లేదంటే పనికిరాని వాళ్ళ చేతిలో కానీ కాన్స్టిట్యున్సీ చేతిలో వెళ్ళిపోయిందంటే అంతా పనికిరాని గబ్బు పట్టించేస్తారు. కాబట్టి నేను ఎడ్యుకేటెడ్గా ఉన్నాను. నాకు కూడా రెఫర్ చేయండి. నా మొత్తం మంచి చెడ్డలు మీరు చూడండి, నేను ఏ రకంగా బతికినానో చూడండి, నా పాస్ట్ కూడా చూడండి, వేరే వాళ్ళు కూడా అంటే కంపేర్ చేయండి. మీరు బెస్ట్ ఆప్షన్ మీరు ముందుకు తీసుకోండి. కాబట్టి దయచేసి ఒక ఓటు వేసే ముందు ఈ భూమిలో మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి మీరు కూడా దీన్ని 5 years కోసం ఈ కాన్స్టిట్యున్సీ వేరే వాళ్ళ చేతికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తొందరగా పార్టీ బేసిస్ మీద దీన్ని ఆలోచించొద్దండి. ఏ మంచి వ్యక్తి ఎవరి చేతి మీద మనం కాన్స్టిట్యున్సీ ఇస్తే మన చేతికి బాగుంటుంది, ఎవరు ఎడ్యుకేటెడ్ ఉన్నాడో, ఎవరైతే అభివృద్ధి చేయగలడో. ఈరోజు మదనపల్లికి నాకు తెలిసి ఒక ఇంజనీర్ అవసరం. ఒక ఇంజనీర్ ఉంటే మదనపల్లి ఖచ్చితంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుని పోతాడు. కాబట్టి ఇంతకుముందు ఉండే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుతాను. అదేవిధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి, ఏ పని అయినా చేసే వ్యక్తి. ఈరోజు మదనపల్లిలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఏ రకంగా డెవలప్ చేశారని. ఆయన మూలాన్ని ఇవన్నీ జరిగినాయి. ప్రతి స్కీమ్ ఆయన తీసుకుని వస్తాడు, ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తాడు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ కేసి ఒకటి ఎంపీ మిథున్ రెడ్డి గారికి 3వసారి ఎంపీగా గెలిపించండి. అదేవిధంగా నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశిస్తాను. నమస్కారం. ఈరోజు 5వ వార్డు, 6వ వార్డు, 29వ వార్డు ప్రసాద్ అన్న సంబంధించిన వార్డులో ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నిసారన్న అమ్మదానికి ఘన స్వాగతంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా టౌన్లో ప్రతి వార్డులోనే ఈరోజు ఇది ప్రజారంజంతో నడుస్తుంది. ఎక్కడ పోయినా ప్రజలు జగనానికి ఇచ్చిన సంక్షేమ సంతోషం ఈరోజు మనం చూస్తున్నాము. వాళ్ళు ఇచ్చే ఆదరణ, అదే ఆదరణతో ఈరోజు నిసారణ కూడా ఆదరిస్తున్నారు. అదేవిధంగా వచ్చే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు తమ అమూల్యమైనను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆ ఓటుని మన నిజార్ అహ్మద్ అన్న గారికి, మన ఎంపీ మిథున్ అన్న గారికి అనుగుర్తు మీద వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలందరూ ఇదే విధంగా సంక్షేమ పథకాలు అందుకోవాలంటే మన జగన్మోహన్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రావాలని కోరుకుంటూ, అదేమని కోరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మన ఎస్బీఐ కాలనీకి మన ముఖ్య అతిథి, మన కాబోయే ఎమ్మెల్యే, 3 రోజుల తర్వాత మన ఎమ్మెల్యేగా కాబోతున్నాడు నిసార్ అన్న. అందరి మనిషి, ప్రజల మనిషి కాబట్టి అందరూ ఓట్లు వేసి గెలిపిస్తారు. అలాగే మన మనూజ మేడము, మదనపల్లి మొదటి మున్సిపల్ చైర్మన్, మహిళా మున్సిపల్ చైర్మన్. అందరికీ మన వెంకన్న కానీ, చిన్న ప్రసాద్ కానీ, చరణ్ కానీ, ప్రసాద్ 6వ వార్డు, 7వ వార్డు నుంచి చరణ్, రమేష్ అన్న, మేమంతా కలిసి ఈ ర్యాలీ అన్నకి స్వాగతం చెప్తుంటాము. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమంటే, ఎలక్షన్ జరుగుతూ ఉంది. 13వ తేదీ రేపు ఎల్లుండి ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్లో మనమందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఎవరికి ఓటు వేయాలా, మంచి మనుషులకి వేయాలా, లేకపోతే పైరవేలు చేసి భూ కబ్జాలు చేసి మదనపల్లిని గబ్బు పట్టిస్తాంటే వాళ్ళకి వేయాలా. నిసార్ అన్న అందరి మనిషి కాబట్టి మనకందరికీ అందుబాటులో ఉంటాడు. మంచి నిజాయితీ కలిగిన వ్యక్తి. ఇంజనీర్గా మన మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మంచి పేరు తెచ్చుకొని ఎక్కడా కానీ మచ్చలేకుండా ఉండి మనకందరికీ అందుబాటులోకి వచ్చి మీకు సేవ చేస్తానని చెప్పి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మన ముందరికి వచ్చి మీలో ఒకరిగా కలుపుకొని పోండి, నన్ను ఎమ్మెల్యే చేస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటారని చెప్తా ఉన్నాడు మన నిసార్ అన్న. అట్లా కాకుండా
కబ్జాలు కానీ లేకపోతే రౌడీజం కానీ ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళందరూ పక్కకు వచ్చేసిందో మాకు ఓట్లు వేస్తే మేము ఇది చేస్తాం, మదనపల్లి అంతా సింగపూర్ చేస్తాము, లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు సింగపూర్ ఏం చేయరు, వాళ్ళు చేసేది ఒకటే శ్రీలంక చేస్తారు, శ్రీలంక పాకిస్తాన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ కోటి వెళ్ళినా లేకపోతే మన నిసారణ కోటి వెళ్ళినా మన మదనపల్లి ప్రజలందరూ తెలుసుకోండి. ఈ రోజు వరకు మదనపల్లిలో తెలుగుదేశం వాళ్ళు ఏదన్నా మేము అభివృద్ధి చేసినామని చెప్తే ఓపెన్ చేయాలని చేస్తుంట. వాళ్ళు చేసిండేది ఏదన్నా ఒక బిల్డింగ్ కానీ, లేకపోతే ఒక చెరువు కానీ, లేకపోతే ఒక తాగునీరు కానీ, లేకపోతే ఒక సాగునీరు కానీ, ఒక ప్రాజెక్టు కానీ, ఒక సచివాలయం కానీ, ఒక కనీసం ఒక 10 మంది వైద్యం చేసుకుంటే ఆరోగ్య కేంద్రాలు కూడా కట్ల వాళ్ళు. ఇన్ని రోజులు గాను మదనపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మన మిగతా చేసింటే గొప్పతనం అది. మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అలాగే చదువు కోసము బీటీ కాలేజ్ను మన మిత్రుల్లో చేసిండు, యూనివర్సిటీ చేసినాడు, దాన్ని అట్లే గవర్నమెంట్ పరం చేసినాడు. ఇంకా నెక్స్ట్ నాకు అవకాశం ఏంటి, ఈసారి నాకు అవకాశం ఇచ్చి 2 ఏళ్ల తర్వాత మీ ముందరకు వస్తాను, ప్రెస్ మీట్ పెడతాను. ఏమనంటే ఆ రోజు నేను చేసిన డెవలప్మెంట్ మదనపల్లిలో ప్రతి ఇంటికి నీళ్ల కొలాయి, ప్రతి ఇంటికి నీళ్లు 24 hours వచ్చేట కొలాయి ఇస్తాను. వాటర్ గ్రిడ్ పథకం తీసుకొని వచ్చి 2,500 కోట్లు డబ్బులు శాంక్షన్ చేసినాడు. ఆ వర్కులు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు అందాలంటే 2 ఏళ్ళు పడతాయి. 2 ఏళ్ల లోపల మనం వీళ్ళకి వేసి ఓట్లు వేసి గెలిపించుకుంటూనే ఉంటాయి. వీళ్ళకి ఓట్లు లేకుండా పోతే కన్నా రేపు ఏమైపోతుందంటే మదనపల్లి ఉండే పథకాలన్నీ చేస్తారు. మదనపల్లి ఏమి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి ఉండదు, చేసేదానికి. మదనపల్లి ఏం చేయాలన్నా కానీ వైఎస్ఆర్సీపీనే చేయాల. తెలుగుదేశం వాళ్ళు వచ్చేసినారు, చిల్లర రాజకీయాలు చేసుకుంటే చేస్తూ ఉంటారు. వాటిని నమ్మద్దండి ప్రజలంతా. ఈ 1 వీక్ ముందు మా ఫ్రెండ్స్ అంతా తమాషగా మాట్లాడుకుంటే మీ గవర్నమెంట్ రాజా అన్నాడు. ఎందుకు అన్నా, మీ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది, కరువు వచ్చేసింది, మా చంద్రబాబు నాయుడు వస్తాడు అన్నాడు. నీళ్ళు చంద్రబాబు నాయుడు వస్తాడు, మా కరువు వచ్చేసింది కాబట్టి మీకు ఇంక నీళ్ళు మీ గవర్నమెంట్ రాదు పోండి అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళ పక్షానే ఉంటాడు. అట్లే వరుణదేవుడు ఒక్కడు మన జగనన్న పక్షాన్ని ఉండి 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. 3 రోజులుగా వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాలు పడిన దాని వల్ల మనకు కూడా ఒక నమ్మకం ఏమంటే మన జగనన్న మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, మన నిసారణ ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. మన మిత్రులను చేసిందులో ఎంపీ అయ్యి 2 లక్షలకు పైన మెజార్టీతో గెలుస్తాడు మిత్రులను కూడా. కాబట్టి మనకు అన్ని మంచి రోజులు ఉంటాయి వైఎస్ఆర్సీపీకి. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి గెలిపించి మన నిసారణను, మిథునన్నను, జగనన్నను అందరినీ మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ జై జగన్. ఈరోజు ప్రచారంలో భాగంగా 6వ వార్డు నుంచి 5వ వార్డు నుంచి 29వ వార్డు నుంచి ప్రతి ఒక్క కౌన్సిలర్ రావడం జరిగింది. అందులో నిసారన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరిగింది. అలాగే మేడం చైర్మన్ గారు కానీ దానికి ఘనస్వాగతం పలికి ప్రతి ఒక్క కంచుకోట అయినటువంటి 6వ వార్డు, 5వ వార్డు, 29వ వార్డు ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో నిసారన్నకి ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయడానికి మేము సర్వశక్తుల మా ఊపిరినంత వరకు పోరాడి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలను మోటివేట్ చేసి, టీడీపీ కార్యకర్తలను మోటివేట్ చేసి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఓటు వేసేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఈరోజు ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, ఆర్బీకే సెంటర్లు కడుతున్నారు. అలాగే విధంగా పల్లెల్లోనూ ప్రతి ఒక్క పంచాయతీ కడుతున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ఇదంతా సంక్షేమం కాదా? సంక్షేమం ఓ పక్క పోతుంది, డెవలప్మెంట్ కూడా ఓ పక్క పోతుంది. టీడీపీ కార్యకర్తలు చెప్పడం ఏమీ సంక్షేమం లేదు, అట్లాగే డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి. 2 కాళ్ళ మీద పడవ జరుగుతూ అంటారు, కానీ ఇక్కడ జరుగుతోంది. అది జగన్ చేసే పాలన. అది ఖచ్చితంగా మదనపల్లెలో నిసారన్నని ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాము. నిసారన్నకి 2వ సీరియల్లో ఉన్న నిసార్ అహ్మద్ పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది, దాన్ని ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తాం. అదేవిధంగా ఎంపీ గారైనటువంటి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారికి 3వ సీరియల్లో ఫ్యాన్ గుర్తుకేసి బంపర్ మెజారిటీతో వైసీపీని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. జై జగన్. ఈ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిలో నిలబడము దానికి ముఖ్య కారకులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిందని భారతదేశం అంతా ముక్కంటితో ఈరోజు చెప్పుకోవడం జరుగుతున్నది. పేదలకు పెత్తందారులకు మధ్య ఈరోజు పోరాటం జరుగుతున్నది. పేదరికం నిర్మూలన కావాలన్నా, పేద బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా, లేదు మన బిడ్డలకు సంక్షేమ పథకాలన్నీ అందించి మళ్ళా యథావిధిగా ఈరోజు మంచి భవిష్యత్తు కావాలంటే మన బిడ్డలకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మదనపల్లి విషయంగా తీసుకుంటే ఈరోజు నిసారన్న గారు ఈరోజు సౌమ్యుడు, ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకై వచ్చినాడు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఎన్నుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరం కూడా ఈరోజు ఇంతమంది వేలాది మంది స్వచ్ఛందంగా
వాళ్ళందరూ కూడా అన్నకు సంఘీభావం తెలుపుకుంటూ 6వ వార్డు, 5వ వార్డు, 29వ వార్డు మేమందరము కూడా ఈరోజు అన్నకు ఘనస్వాగతం పలుకుతూ ఇంటింటి ప్రచారానికి మేము వెళ్తున్నాం. ఈరోజు చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక 3 రోజులే ఉన్నారు కాబట్టి 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో మనమందరము నిసార్ అన్నకు, మిథున్ రెడ్డి ఎంపీ గారికి 2 ఓట్లు, ఒకటి ఫ్యాన్ కు ఎంపీ గారికి, ఇంకొక ఓటు మిథున్ రెడ్డి గారికి నిసారణకు వేసి అత్యధికమైన మెజార్టీ వేసి ఈరోజు ఇంకోటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే అవి చేస్తాం అని చెప్పిన అబద్దాలు 606 అబద్దాలు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మంచోడా, ఈరోజు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి పేద ప్రజల కోసము నేనున్నానన్ను అడుగేసే జగన్మోహన్ రెడ్డి మంచోడా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. 13వ తేదీ మీ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి అత్యధికమైన స్థానాల్లో ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై జగన్. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయడంతో పాటు మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ పరిసరాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మదనపల్లి అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. అదేవిధంగా మదనపల్లెను జిల్లా చేయకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. తాను 10 సంవత్సరాలుగా ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాలు పంచుకున్న వ్యక్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైతు కన్నీరు తుడవడానికి బోరు బండి ఏర్పాటు చేసి ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 5,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మల్టీనేషనల్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా మహిళలకు శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు వడ్డీ లేకుండా 25,000 రూపాయల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు మే 13న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా గుడి బడి హెల్త్ క్యాంప్స్ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ముందు మేము చేయబోతున్నా కూడా మీకు చెప్తున్నాను. పట్టణాల్లో ఎక్కువగా మహిళలు వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నా కూడా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ప్రతి మహిళకు కూడా అర్హులైన వారికి 25,000 రూపాయల వరకు రుణాలు తీసిస్తామని చెప్పి, వడ్డీ లేని రుణాలు మీకు తీసిస్తాం. సంఘాలుగా ఏర్పాటు చేసి వాటిని మీరు కంతుల వారీగా కట్టుకుంటే మీకు మళ్ళా కూడా రుణాలు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మార్కెట్ యార్డు చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, తట్టివారిపల్లి సర్పంచ్ సిద్దల దీప పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి పంచాయతీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పాలన అందించారని తెలిపారు. తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతూ ఉంటే వారు ఘనస్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమ పథకం ఏదో ఒకటి చేకూరిందని వివరించారు. కావున రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దానికి 2వ లైన్లో వచ్చి మన 3వ లైన్లో వచ్చి మన మిత్రున్న ఎంపీ గారు ఇది పట్టణ జిల్లాలో. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. తేదీ జరగబోయే ఎలక్షన్లో అందరూ కూడా ప్యానల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈరోజు మన తట్టివారిపల్లి పంచాయతీలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లోనే వచ్చిన పథకము చూస్తానే మేము ప్యానల్ గుర్తుకు వేస్తున్నామంటున్నారు. అందరికీ మేము చెప్పేది ఏమంటే, ఇక్కడ నిసార్ అహ్మద్ పక్కన ఫ్యాన్ ఉంటుంది. ఇక్కడ దీన్ని అదిమితే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వస్తే పక్కా ఓట్ అయినట్టు. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేదానికి ఈరోజు మన తట్టివారిపల్లి పంచాయతీ అంతా తిరిగి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, పెద్దవాళ్ళు కొంచెం తెలియని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అందుకే తెలియజెప్పాలని మన సర్పంచ్ దీపక్క
యామారెడ్డి మామ మేమంతా కలిసి కూడా లోకల్లో ఉండే లీడర్లు కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు మొత్తం అంతా ఈరోజు రోడ్డుపైకి వచ్చి జగన్ జై జగన్ అంటుంటే మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తెలుస్తున్నారంటే ప్రతి ఇంట్లోన 1 లక్ష రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ప్రతి ఇంట్లోనే చేరింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మేము ఓటు వేస్తున్నామంటున్నారు. దీనికి మన మదనపల్లి నియోజకవర్గంలో నిసార్ సార్కు ఫ్యాన్ గుర్తుకు ఒకటి, మిత్రులన్న ఎంపీ మిత్రులన్నకు ఫ్యాన్ గుర్తుకు ఒకటి వేసి గెలిపించాలని మేము కోరుకుంటాము. దీనికి మా తట్టోలపల్లి పంచాయతీ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి వన్ సైడ్గా మద్దతు ఇచ్చి గెలిపిస్తామని చెప్తున్నారు. మా తట్టోలపల్లి ప్రజలందరికీ కూడా అందరికి ధన్యవాదాలు. భవిష్యత్తుని అభివృద్ధి పథకంలో నడిపించాలనే ఒక ఉద్దేశంతో జగనన్న పరిపాలన సాగింది. అందులో 100% అన్న విజయం పొందినారు. దానికి ప్రతిఫలమే ప్రతి ఇంటికి వెళ్ళినప్పటికీ మాకు ఒక ప్రతి పథకము మాకు చేరుతుందక్క, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తిరగాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు నీరాజనాలు పడుతున్నారు. మేము జగనన్నను గెలిపించుకుంటాం, మళ్ళీ మేము అభివృద్ధి పథంలో నడుస్తామనే ఉద్దేశంతో వాళ్ళందరి అభిప్రాయము వాళ్ళందరి నమ్మకం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిపాలన మరింతగా మనకు మెరుగుదశలో కావాలనుకుంటే మనము ఇక్కడ ఎమ్మెల్యేగా నిషార్ అహ్మద్ అన్న గారిని, ఎంపీగా మిథునన్న గారిని మనము ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించుకోవాలి. మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటే ఒకే ఒకటి, నిషార్ అహ్మద్ అన్న గారి పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, దాని మీద బజర్ నొక్కామంటే సౌండ్ వస్తుంది. ఈ సౌండే మనకు ఓటు వేసిన దానికి గుర్తు. అలాగే మన ఎంపీ మిథునన్న గారికి పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఫ్యాన్ గుర్తు పక్కన బజర్ నొక్కామంటే సౌండ్ వస్తుంది. అది మనకు ఎంపీ మిథునన్న గారికి మనం ఓటు వేసిన గుర్తు. మనము ఎంపీగా మిథునన్న గారిని, ఎమ్మెల్యేగా నిషార్ అహ్మద్ అన్న గారిని గెలిపించుకొని మనము ప్రతి ఒక్కరికి కానుగ్గా ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకి కానుగ్గా ఇవ్వాలనేసి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జై జగన్. గత 5 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమ పరిపాలన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా తీసుకురావాలనే ఉద్దేశంతో నవరత్నాలను 100%, 90% అందరికీ అందించి అందరిని ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క 50 ఇండ్లకు కూడా ఒక వాలంటీర్ని పెట్టి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఏ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ కూడా అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఎన్నికలంతా కూడా ప్రజల ఈ 5 సంవత్సరాల్లో చూసినటువంటి ఈ సంక్షేమాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ గారికి, ఎంపీగా మిథునన్న గారికి, మిథున్ రెడ్డికి ఎంపీగా ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క వీవీప్యాట్ను అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పంచాయతీలో కూడా మా పంచాయతీలో మార్కెట్ చైర్మన్ సీనన్న గారు, సర్పంచ్ దీపమ్మ గారి ఆధ్వర్యంలో బాగా క్యాంపెయిన్ జరుగుతుంది. అందరూ కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ప్రజల ఓటర్లు అందరూ కూడా బాగుంది, అందరూ కూడా పార్టీకి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నారు. దేశ రక్షణ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఉత్తమ్ రెడ్డి, దుర్గా, అరుణ్, మహేష్, కిషోర్, బాలు, జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ మనం వేసే ఓటు మన భావితరాల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేదన్నారు. అటువంటి ఓటును అవినీతి, అరాచక పాలన సాగించిన వైసీపీని ఓడించడానికి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు వేయాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి షాజహాన్ బాషాను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లి జిల్లా కోసం తన తండ్రి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కుమారుడు జునైద్ అక్బరీ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జునైద్ అక్బరీ మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిను జిల్లా చేయకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సైతం ఆగిపోయిందని విమర్శించారు. మదనపల్లితో పాటు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు.
కావున ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన తండ్రి షాజహాన్ బాషాను కమలం గుర్తుపై ఓట్లు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించాలని కోరారు. జిల్లా అంటే మంచి స్కూళ్ళు వస్తాయి, పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. సరేనా? మనకు తెలిసిన రెండు గుర్తులు అవే చూసినా మనం ఏమి చూడడా మనకు తెలియదా. సరేనా? పాడమా రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సంక్షేమం కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లె అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డి శ్రామణ, సర్పంచ్ శరత్ రెడ్డి, వైసీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కంటే 10 అడుగులు ముందుకు వేసి ప్రజారంజకంగా పాలన అందించారని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% అమలు చేసి మరిన్ని సంక్షేమ పథకాలతో కూడిన నూతన మేనిఫెస్టోని విడుదల చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. गड़े पड़ेंगे वो सब मैंने ఫ్యాన్ గుర్తుమ్మా ఎమ్మెల్యే 2-3 రోజులు కష్టపడండి ఓట్లు ఫ్యాన్ కేసేమ్మా పెన్షన్ బాగా రావాలంటే మళ్ళీ జగనన్న రావాలా. ఎమ్మెల్యే క్యాండిడేట్ మాది సారమ్మా అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ సారల్లా
చెప్పండి. ఈరోజు ప్రచారంలో భాగంగా 25వ వార్డు నక్కల్దిన్ని దీంట్లో ఏరియాలో మేము నక్కలి తాండాలో మేము పర్యటిస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే అందరికీ ప్రజలకు అందరికీ ఇక్కడ అన్ని రకాలుగా అన్ని ఇళ్లకు ఏదో రకంగా బెనిఫిట్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అందినాయి. వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా పోలింగ్ డేట్ కోసం ఏ రకంగా వాళ్ళు కాసుకొని ఉన్నారని చెప్పాను. అదేవిధంగా అందరూ మే 19వ తేదీ పోలింగ్ డేట్ కోసం కాసుకొని ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ 100% మేము ఓటు వేస్తాము. తిరుగులేని మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాము. ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఈ రకంగా మాకు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, ఈ రకంగా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారంటే వీళ్ళ రుణం ఎట్లా తీసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏమంటే అన్నిటికీ మూల కారణం మన జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా వాళ్ళ ప్రజలకు మనసులో స్థానం కల్పించుకున్నారు. దానివల్ల ఈరోజు ప్రజలంతా ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళందరూ ఆయన మళ్ళీ తిరిగి గెలిపించుకోవాలా, మళ్ళీ తెచ్చుకోవాలనే దీంట్లో ఉన్నారు. ఇక్కడ కూడా లోకల్ ఏరియాలో మేమంతా అన్ని పరిస్థితి ఏమనుకోవాలని ఆల్మోస్ట్ అన్ని మన వీళ్ళ కౌన్సిలర్ గారు అంతా చేసి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ చేశారు. ఇంకా కొన్ని వర్క్లు చేసేది ఉంది. మైనర్ వర్క్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. కొన్ని ఆధార్ కార్డు లేదు, అది చిన్న సమస్యలు ఉన్నాయి. దాని తర్వాత అక్కడక్కడ రోడ్లకు మోరీలు వేయడము అన్నీ ఉన్నాయి. కొన్ని సీసీ రోడ్స్ కూడా డ్యామేజ్ పాత ఎప్పుడో వేసినది 20 సంవత్సరాల ముందు సీసీ రోడ్లు కొన్ని డ్యామేజింగ్ కండిషన్లో ఉన్నాయి. దానికి మళ్ళీ వేరింగ్ కోట్ వేసేసి దాన్ని అంతా సెటరేట్ చేసేసి మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇంకా అన్ని వాటర్ ప్రాబ్లం కూడా గ్రిడ్ కూడా రెడీ చేపించేసి అన్ని రకాలుగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను. తర్వాత వీళ్ళకి చెప్పాను, గెలిచిన వెంటనే నేను సచివాలయానికి వస్తాను, మీకు అన్ని సమస్యలు ఏమైనా మైనర్ ఉంటే కూడా ఆఫీసర్ల సమక్షంలో తీరుస్తానని కూడా చెప్పాను. అది కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిండే దీని మీద మేనిఫెస్టో మీద ఎవరికి ఇక్కడ నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి చెప్పింది ఏది చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన సూపర్ 6 కాదు సూపర్ 100 అంటే కూడా వీళ్ళు నమ్మే స్టేజ్లో లేరు. అది జిల్లా గురించి కూడా ఆయన ద్వంద్వ వైఖరి కూడా బయటపడింది. మదనపల్లి జిల్లా చేస్తానని ఇక్కడ చెప్పి మళ్ళీ చిత్తూరు మళ్ళీ రాయచోటిని కంటిన్యూ చేస్తానని చెప్పి మళ్ళీ రాజంపేట ఇస్తానని చెప్పి ద్వంద్వ వైఖరి ఇది చేస్తూ ఉంటారు. దాని తర్వాత 4% రిజర్వేషన్ కూడా ముస్లిం రిజర్వేషన్ కోసం కూడా ఒక స్టాండ్ మోదీ గారు వచ్చినప్పుడు ఏదో స్టాండ్ నేను ఇస్తానా లేదా అనే ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు ఆయన. అదేవిధంగా మన రకరకాల స్కీమ్స్ పెట్టినారు, కానీ ఏది కూడా చేసే ఇది లేదు. ముందు కూడా ఇంతకుముందు 2014 కూడా ఏమీ చేసింది లేదు. ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మేము కూడా ఇక్కడ ఏదైనా సహకారం తీసుకుని వీళ్ళకి ఏదైనా డెవలప్ చేయాలంటే మిథున్ రెడ్డి గారిని ముందు పెట్టుకుని అన్ని రకాలుగా డెవలప్ చేస్తానని చెప్పి ప్రజల సమక్షంలో హామీ ఇచ్చాను. కానీ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు తిరిగి వాళ్ళు కూడా అంటున్నారు, ఈరోజు మదనపల్లికి ఒక ఇంజనీర్ కావాలా, మాకు అన్ని రకాలుగా మీరైతే చేస్తారు, ఒక చదువుకుండే వ్యక్తి కావాలా, ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి కావాలా మాకు అని చెప్పి వీళ్ళు కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళు ఏ రకంగా నా మీద నమ్మకం పెట్టారో ఆ రకంగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా శుభోదయం. ఈరోజు ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు, బాలకృష్ణ రెడ్డి గారు, రఘున్న గారు, మిగతా శరత్ గారు, ఇతర నాయకులు, మన ఈశ్వర్ నాయక్, వీళ్ళందరూ కూడా ఈరోజు మన నిసార్ అహ్మద్ గారిని ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా మిథున్ రెడ్డి గారిని గెలిపించుకుని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు పెద్దపీట వేశారో, అదేవిధంగా ఈ నక్కల్దీన్లో ఉన్న బలహీన వర్గాలు కానీ మైనారిటీలు కానీ పెద్ద ఎత్తున నిసార్ అహ్మద్ గారికి సహాయ సహకారాలు అందిస్తూ పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమానికి గుమికూడారు. వారి మద్దతు తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మద్దతు చూస్తుంటే నిసార్ అహ్మద్ గారు గెలవడం ఖాయం, మిథున్ రెడ్డి గారు గెలవడం ఖాయం. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఆయన నినాదం తీసుకున్నారో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనేది ఆయన విధానం ఏదంటే అభివృద్ధి అనేది 4 బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి కాదు. పేదలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెంది వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడితే అదే నిజమైన అభివృద్ధి. అప్పుడే దేశం పురోగతి చెందుతుందని ఆయన చాలా గట్టిగా నమ్ముతారు. ఆ నమ్మకం వల్లనే పేద బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే దేశం అనేది గట్టి పునాది వేయబడుతుంది. అప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా పేద ప్రజలు కూడా సంతోషంగా, గర్వంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉండగలరని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. మనమైతే ఈ వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటే గర్వంగా మన కాళ్ళ మీద నిలబడగలమని చెప్పేసి
ఒకరి మీద పోయి మనము యాచించాల్సిన అవసరం లేదు. మన ఆధార్ కార్డు కోసం కానీ మన బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ ఈరోజు ఇంటికి వస్తున్నాయి. ఒకరిని అడుక్కొని లంచాలు ఇచ్చి తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. మనం చూస్తున్న స్కూళ్లు కానీ సచివాలయాలు కానీ హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో భయంకరంగా అభివృద్ధి చెందినాయి. ఇవి చూస్తే చాలు మనకి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే అంటే అత్యంత తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలకి అందుబాటులో సేవలు ఈరోజు రావడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి మనకు కావాలి. ఎక్కడో అమరావతిలో 4 బిల్డింగ్లు కట్టేసి ఇదే నేను అభివృద్ధి చేశాను, నేనే హైదరాబాద్ కట్టేశాను, నన్ను ఉంచిన లేడని చంద్రబాబు చెప్పుకునే విధంగా కాదు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనేదే జగనన్న ధ్యేయం. జై జగనన్న, జై తాండాకు చేసినటువంటి మన నిసార్ అహ్మద్ అన్న గారికి, మన ఈశ్వర్ నాయక్ కౌన్సిలర్ గారికి, ఎక్స్ కౌన్సిలర్లకు, సర్పంచులకి అందరికీ నమస్కారము. ఈ తాండాలో ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంతవరకు ఏ పార్టీలోనూ ఇంతవరకు పార్టీ పెట్టినప్పటి నుంచి మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. ఏదో కొన్ని అనుమాన కారణాల వల్ల ఒకరు ఏదన్నా పార్టీ వచ్చిందొచ్చేమో కానీ ఇంతవరకు ఏ పార్టీ రాలేదు. అభివృద్ధిలో మన తాండాకు చాలా వరకు మన ప్రభుత్వం చేసింది. ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి మన ఈశ్వర్ నాయక్ చెప్పినట్లు. కానీ అవి కూడా కొన్ని అనుమాన కారణాల వల్ల 2 సార్లు కరోనా 2 సంవత్సరాలు వచ్చిన దానివల్ల కొన్ని చిన్న పనులు నిలిచిపోయినాయి. నిసార్ అన్న చెప్పినట్లు కొన్ని పాత రోడ్లు 25 ఏళ్ళకు ముందు వేసినవి డ్యామేజ్ అయ్యి పైప్ లైన్లు వీటి వల్ల కొన్ని డ్యామేజ్ అయినాయి. వాటర్ సమస్య అయితే బాగా తీరిపోయింది. ఇంకా చిన్న కొన్ని పనులు అయితే ఉన్నాయి. అన్న దృష్టికి కూడా వచ్చినాయి. అవన్నీ అన్న వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా 100% అన్న గెలుస్తారు. అన్నతో పాటు ఎంపీ గారు కూడా 100% ఎంపీగా గెలుస్తారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా అవుతారు. ఈ మిగిలిపోయిండే పనులన్నీ కూడా అన్న వస్తానట్లే అన్న దృష్టికి వచ్చినాయి కాబట్టి 100% అన్న తీరుస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అట్లా మన కార్యకర్తలకి అలా ముఖ్యంగా వచ్చిన మన వార్డు ప్రజలకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇంతగా అనుకోలే. ఏమో చేద్దామనుకుంటే ఏమో రంగరంగ వైభవంగా అయిపోతా ఉంది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అది మన నిసారన్న మీద, మన ఎమ్మెల్యే మిథునన్న గారి మీద గెలిపించుకోవాలని చాలా పట్టుదలతో చాలా మంది ముందుకు రావడం, చాలా వాళ్ళ స్వస్థంగా రావడం చాలా మాకు సంతోషకరంగా ఉంది. అలాగే మన జగనన్నకి పైన కూర్చోవాల ఈ సమస్య అట్లే కంటిన్యూ చేసి మనం అన్ని పథకాలు ఏమున్నా కూడా ఇళ్ల దగ్గరే తీసుకునేటట్లు మనం అన్ని చేసుకుందామనేసి ప్రజలు కూడా చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళు ఉండడం కాకుండా నాయకులు కూడా చాలా ధైర్యం ఇస్తూ ఉన్నారు. అది చాలా సంతోషం నా వార్డులో. మళ్ళీ ఇంకొకటి విషయం ఏమంటే మా శ్మశాన వార్డుకి కూడా చాలా పూర్వీకుల నుంచి లేని రోడ్డు కూడా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు వచ్చేసి దాన్ని శాంక్షన్ చేయించి నేను ఒకరిని పోయి యాక్సిడెంట్ అయ్యి నా కాలు ఇరిగిపోయినా కూడా నేను పోయి దాన్ని సాధించుకుని ఆ రోడ్డు కూడా ఇచ్చడం జరిగింది. అంటే మన ప్రభుత్వంలో మన ఎంపీ గారు అంటే మన ఎమ్మెల్యే గారు చేయడం ఏమంటే అది బాగా మన బెంగళూరు రోడ్డు కాలువలు కానీ మళ్ళీ అక్కడక్కడ కాలువలు కానీ అక్కడక్కడ రోడ్లు కానీ చాలా చేయించడం జరిగింది. కొన్ని కరోనా వచ్చిన 2 ఏళ్ల కారణం వల్ల కొన్ని పనులు వెనక్కి మీరు తప్పుడు ప్రచారాలు ఎప్పుడు వినరని నాకు తెలిసిన వార్డు ప్రజలు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. దయచేసి వినదండి. మన నిసార్ అన్నని మన ఎంపీ గారిని గెలిపించుకొని పైన ముఖ్యమంత్రి స్థానంలో మన సీఎం గారిని మనం చూద్దాం, ఖచ్చితంగా చూసి గెలిపించుకుందాము. జై జగన్. ఈరోజు ఇక్కడ 25వ వార్డులో నక్కలి తండా నక్కలి బిందు రోడ్డు ముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అన్నకు ఇక్కడ వచ్చారు. వారికి ప్రత్యేకంగా తాండా తరఫున ధన్యవాదాలు. మరియు మాకైతే ఇక్కడ నిసార్ అన్న మా వార్డులో మంచి మెజార్టీ చూపిస్తాము ఈ ప్రజల సహకారంతో. ఈ వార్డు అన్ని ఈ 35 వార్డుల పైకి మా వార్డులో మెజార్టీ బాగా వస్తుంది. మీరు ఎమ్మెల్యే కూడా కంపల్సరీగా గెలుస్తున్నారు. మాదే మీరు ఎమ్మెల్యే కావాలా, మీద నిన్న ఎంపీ కావాలా, పైన సీఎం జగనన్న కావాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లింలు అనుభవిస్తున్న 4% రిజర్వేషన్లకు చంద్రబాబు నాయుడు సంపూర్ణ రక్షణ కల్పిస్తారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన షాజహాన్ బాషా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ధీమా. మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైకాపా శ్రేణులు. ఇవి ఇప్పుడు ఎవరికైనా వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.